జీవించేటువంటి పద్ధతిలో క్రైస్తవుని యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి క్రైస్తవునికి ఉంది అని నేను నమ్ముతూ ఉన్నాను. స్వపరీక్ష చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎవరికి వారే ప్రతి క్రైస్తవుడు నేను ఎలా ఉన్నాను, నా కుటుంబం ఎలా ఉన్నది, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ క్రైస్తవ సమాజంలో ఎలా మనం జీవిస్తున్నాం, నిజమైనటువంటి క్రైస్తవులుగానే మనం జీవిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయి. నేను ఆ విషయాల గురించి ఈరోజు ఒక 8 అంశాలు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రతి క్రైస్తవుడు కూడా నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ ఉన్నారు. చాలా మంది మేము పుట్టుకతో క్రైస్తవులం అండి, మా తాత ముత్తాత దగ్గర నుంచి మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు. కానీ వారి జీవితాల్లో నిజమైనటువంటి క్రైస్తవ్యం కనబట్టలేదు. నిజమైనటువంటి క్రీస్తుని వారు కనబరుచట్లేదు. తాత్కాలికంగా లేకపోతే పేరుకి లేకపోతే ఆదివారపు క్రైస్తవులుగానే కొంతమంది మిగిలిపోతూ ఉన్నారు. కానీ కొంతమందిగా దాదాపు 90% మంది అలాగే ఉన్నారు. కానీ నిజమైనటువంటి క్రైస్తవాన్ని ఎక్కువ అనుసరించట్లేదు అనేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దానికి అనేకమైనటువంటి కారణాలు కావచ్చు, అనేకమైన పరిస్థితులు కావచ్చు. అయినప్పటికీ కూడా క్రైస్తవుడు తన క్రైస్తవ్యాన్ని నిలబెట్టుకోవటానికి పాటించాల్సినటువంటి తను తాను పరీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో నేటి క్రైస్తవుడు ఉన్నాడు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఆ స్థితిలో నేను కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. అన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే, సందర్శనం చేయబడినటువంటి విషయాలే, వాడుకలో అందరూ అనుసరిస్తూ ఉన్నటువంటి విషయాలనే నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేసి చూడాలని అనుకుంటూ ఉన్నాను. మొదటిది, నిజమైనటువంటి క్రైస్తవుడు, నేను క్రైస్తవుని అని చెప్పుకున్నటువంటి వ్యక్తి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాడా, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తూ ఉన్నాడా అనేటువంటి విషయాన్ని తనకు తానుగా స్వపరీక్ష చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. నామకార్థ క్రైస్తవుడుగానే ఉంటున్నారా, లేకపోతే గ్రూపుల్లో క్రైస్తవుడుగా ఉంటూ ఉన్నారా, లేకపోతే పుట క్రైస్తవుడుగా ఉంటున్నారా, లేదా క్రైస్తవ్యాన్ని నటిస్తూ తన ఇష్టమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారా అనేటువంటి పరిశీలన చేసుకోవాల్సినటువంటి స్థితి మనకు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాడా లేదా తనకు తానే పరిశీలన చేసుకోవాలి. అలా అంగీకరించకపోయినట్లయితే చాలా అనర్థాలకి కారణం తానే అవుతాడు అనేటువంటి స్థితిని మనం కలిగి ఉన్నాం. గమనించండి, ఒక చక్కటి వాక్యాన్ని మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. అందరికీ తెలిసినటువంటి మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తూ ఉన్నాను. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. నమ్మి బాప్తిస్మం పొంది ఉన్నట్టయితే వాడు రక్షించబడతాడు అనేటువంటి సత్యం యేసు ప్రభువే స్వయంగా మనకు తెలియజేస్తున్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఎవరో చెప్పినటువంటి మాట కాదు, స్వయాన యేసు ప్రభు పలికినటువంటి మాట. తాను పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత మీరందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెబుతూ ఆయన ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నదో, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు ప్రభు ఈ మాటను చెప్పవలసి వచ్చింది అని అంటే, ఎప్పుడు కూడా క్రీస్తును నమ్ముతున్నాం అంటున్నారు, కానీ మేము బాప్తిస్మం తీసుకున్నాం అని అంటున్నారు, కానీ నమ్మకం విశ్వాసము అనేటువంటిది కొరబడుతూ ఉంది అనేటువంటి సత్యం ఈ వాక్యంలో మనకి ధ్వనిస్తూ ఉన్నది. ఈ వాస్తవం ఎవరైనా అనుకున్నా ఈ సత్యమైనటువంటి స్థితిని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభు మరొక సందర్భంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట అంటూ ఉన్నాడు. ప్రియులు గమనించండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది. ప్రియులారా, నా మాట విని
నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తూ ఉన్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. యేసు ప్రభు మాట విని యేసు ప్రభుని ఎవరైతే ఈ లోకంలోనికి పంపించారో ఆ తండ్రి యొక్క ఈ నమ్మి విశ్వాసంతో నమ్మినటువంటి వాడే జీవములోనికి వస్తాడు, మరణంలో నుంచి జీవంలోనికి దాటించబడతాడు అని ప్రభు పలికినటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజమే ఇది. పౌలు గారు కూడా రోమీలకు రాస్తూ 10వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక మాట చెబుతూ ఉన్నాడు. ప్రియుల 10వ అధ్యాయం 9వ వచనంలో, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఈ 3 వాక్యాలు మనం కోయిన్సైడ్ చేసుకుంటే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, లేకపోతే శిక్ష విధించబడుతుంది అని ప్రభువే స్వయంగా చెప్పినటువంటి మాటని, అలాగే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినట్లయితే వాడు మరణములో నుండి జీవములోనికి దాటబడతాడు అనేటువంటి మాటను పౌలు గారు రోమీలకు రాస్తూ చెప్పినటువంటి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని హృదయం ముందు విశ్వసించినట్టయితే వారు రక్షించబడతాడని పౌలు గారు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ 3 వాక్యాలు మనం గమనిస్తే, సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తున్నామా, లేకపోతే నామకార్థ క్రైస్తవుడుగానే మిగిలిపోతూ ఉన్నామా, లేకపోతే గ్రూపుల క్రైస్తవుడుగానే మిగిలిపోతూ ఉన్నామా, నిజ క్రైస్తవుడుగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా అని మనమే పరిశీలించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక నిజ క్రైస్తవుడుగా ఉండవలసినటువంటి పరిస్థితుల్లో అతను క్రీస్తును నమ్మాలి, విశ్వసించాలి, మరి బాప్తిసం పొందాలి అని వాక్యం చెబుతూ ఉంది. చాలా మంది అంటారు బాప్తిసం లేకపోయినా కానీ మనం క్రీస్తుని నమ్మవచ్చు అని అంటారు. రక్షణకి బాప్తిసం అర్థం కాదు అని అంటున్నారు. వాస్తవమే, నీళ్ళలో బాప్తిసం తీసుకున్నంత మాత్రం చేత రక్షణ, నీళ్ళ ద్వారా రక్షణ అంటే ఖచ్చితంగా నీళ్ళ ద్వారా రక్షణే. ఎందుకంటే నమ్మాలి, నమ్మి బాప్తిసం తీసుకోవాలి, ముందు విశ్వసించాలి, నమ్మాలి. బాప్తిసం అంటే ప్రకటన, డిక్లరేషన్. యేసు ప్రభువు కూడా మరి యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నప్పుడు ఫస్ట్ డిక్లరేషన్ అక్కడ జరిగింది. ఆ విషయం మన అందరికీ తెలుసు. ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని మనం ఒకసారి పరిశీలనగా చూస్తే అక్కడ మనకి కనబడుతూ ఉంది, చాలా స్పష్టంగా కనబడుతుంది. యేసు ప్రభువు 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే అక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. ఏమిటది? యేసు బాప్తిసము పొందిని వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి అతని మీదకి వచ్చుట చూచెను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చానని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది యేసు ప్రభుని లోకానికి ప్రకటించినటువంటి మొదటి డిక్లరేషన్. యేసు ప్రభు బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆయన మీదకి పరిశుద్ధాత్మ పావురం వలె దిగురావటం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆకాశం నుండి స్వరం వినపడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యేసు క్రీస్తు కూడా బాప్తిసం తీసుకున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. బాప్తిసం అనేది రక్షణకి మార్గము అని కూడా వాక్యం చెబుతూ ఉంది. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే యేసు ప్రభు కూడా మత్తయి సువార్తలో ఆయన చెబుతున్నటువంటి మాట 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన చెబుతున్నటువంటి మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు చెబుతున్నటువంటి మాటను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన చెబుతూ ఉన్నాడు కదా, 19వ అధ్యాయం 19వ వచనంలో, 28వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు
నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడు అని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బాప్తిస్మం అనేది కంపల్సరీ రక్షణలో చివరి అంకం అది. మొదటిగా మనం వాక్యాన్ని వింటాం, విన్నటువంటి వాక్యం నుండి విశ్వసిస్తాం, పాపాన్ని ఒప్పుకుంటాం. ఆ తర్వాత నేను యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని అనుకుంటాం. ఈ 4 అంశాలు వ్యక్తిగతమైనవి. వినటం వ్యక్తిగతమైనది, పాపాలు ఒప్పుకోవటం వ్యక్తిగతమైనది, విశ్వాసం కూడా వ్యక్తిగతమైనది, నేను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని అనుకోవటం కూడా వ్యక్తిగతమైనది. కానీ సమాజానికి, సంఘానికి, క్రైస్తవ్యానికి డిక్లరేషన్ ఏంటయ్యా? నువ్వు బాప్తిసం తీసుకోవటమే. నువ్వు బాప్తిసం తీసుకోవటం అని అంటే నిన్ను క్రైస్తవుడిగా సంఘం అంగీకరిస్తుంది అని అర్థం. క్రైస్తవుడిగా నిన్ను అంగీకరించబడుతుందని అర్థం. పరిశుద్ధాత్మ నీలోంచి వస్తాడు అని అర్థం. కాబట్టి నమ్మి బాప్తిసం తీసుకొని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలోనికి యేసు ప్రభు చెప్పాడు కనుక బాప్తిసం తీసుకొని నువ్వు రక్షకుడిగా అంగీకరించావా లేదా అనేది నీకు నువ్వు పరీక్ష చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. క్రైస్తవుని చెప్పుకోవటం కాదు, నువ్వు పరీక్షించుకో, నీకు నువ్వే సమాధానం చెప్పుకోని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మొదటిసారిగా ఒక క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు చేయవలసినటువంటిది ఏంటంటే, నేను క్రైస్తవ్యాన్ని కలిగి ఉన్నానా, క్రీస్తుని కలిగి ఉన్నానా, విశ్వసిస్తూ ఉన్నానా, నిజమైనటువంటి బాప్తిసం తీసుకున్నానా, రక్షకుడిగా అంగీకరించానా అనేది స్వపరీక్ష చేసుకోవాలి. అలా స్వపరీక్ష చేసుకున్నట్లయితే నీకు నువ్వే పరీక్షించుకున్నటువంటి వాడు అవుతావు, దేవుని ఎదుటాను నిలబడినటువంటి వాడు అవుతావని వాక్యం మనకి చెబుతుంది. ఇక రెండవ అంశం మనం గమనిస్తే అనుదినము ప్రార్థన చేయాలి, వాక్యాన్ని పఠించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రార్థన మనం గమనిస్తున్నాం పిల్లరా, గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. జనంలో ఉన్నప్పుడు అలా ప్రార్థన చేయటం అవసరమా అని నేను అడుగుతూ ఉన్నా. యేసు ప్రభు ఏమంటున్నాడు? అతను గదిలో కూర్చొని ఎంతసేపైనా ప్రార్థన చేయి, దేవుడితో ఎంతసేపైనా మొరబెట్టు, కానీ జవాబు నీ కొరకే ఉంటుంది. కానీ జనంలో ఉన్నప్పుడు, జనం కొరకు ప్రార్థించేటప్పుడు సుదీర్ఘమైనటువంటి ప్రార్థనలో మరి అపశృతులు కూడా దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సరే ప్రార్థన అనేది క్రైస్తవునికి చాలా ముఖ్యమైనటువంటిది. ఆయుధం అది. ప్రార్థన అనేది ఆయుధం లాంటిది. ప్రార్థన చేత గొప్ప గొప్ప కార్యాలు చేయబడ్డాయి, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేయబడ్డాయి. అవన్నీ చెప్పుకోవటానికి మనకి సందర్భం కాదు. కానీ ఒక వ్యక్తి పరీక్షించుకునేటువంటి క్రమంలో క్రీస్తును రక్షకుడిగా అంగీకరించాడా అన్న తర్వాత అతను అనుదినము ప్రార్థిస్తున్నాడా, వాక్యాన్ని పఠిస్తున్నాడా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది ప్రార్థన అనేది మరి చాలా గంభీరమైనటువంటిది. ప్రార్థన ఒక క్రైస్తవుడికి ఉన్నటువంటి ఆయుధం. ప్రార్థన ఒక క్రైస్తవుడికి ఉన్నటువంటి మరి మంత్రదండం లాంటిది. ప్రార్థన ఎదుటి వ్యక్తి కొరకు మనం ప్రార్థించేటువంటి సహాయ నిధి లాంటిది. అలాగే మన కుటుంబం కొరకు కూడా మరి అది ఒక నిధి లాంటిది అని వాక్యం మనకి చెబుతూ ఉంది. ప్రార్థించటం అంటే సహాయం, దేవుని యొక్క సహాయం అడగటం. ప్రార్థించటం అంటే దేవునితో మనం మాట్లాడటం. ఈ విషయాలు మనం గమనించుకోవాలి. ప్రార్థించటం అంటే మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవటం. ప్రార్థించటం అంటే మన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవటం. ప్రార్థించటం అని అంటే మనకి తెలియనటువంటి దేవుని యొక్క సంగతులను తెలుసుకోవటానికి ప్రయత్నించటం. ప్రార్థన అంటే దేవుని యొక్క వరాలు మనం పొందుకోవటం. చివరిగా ప్రార్థన అంటే మనం ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సాతానుని జయించేటువంటి ఆయుధంగా నేను వర్ణిస్తూ ఉంటాను. కాబట్టి ప్రార్థిస్తున్నాడా, వాక్యాన్ని పఠిస్తున్నాడా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ప్రార్థన చేయటం అనేటువంటిది ఒక నిజ క్రైస్తవునికి నిజమైనటువంటి విషయం అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను మీకు ఒక దృష్టాంతాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను పిల్లలు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ ఒక పరిస్థితిని మనం చూడబోతూ ఉన్నాం. ఏమిటయ్యా అంటే అక్కడ నెబుకద్నెజరు ఒక శాసనం చేశాడు.
ఏమిటి ఆ శాసనము? ఆయన తప్ప ఎవరిని కూడా ఎవరి దగ్గర కూడా మనవి చేయకూడదు అనేటువంటిది ఒక చాటింపు వేయబడింది. 7వ వచనాన్ని చదువుతున్నాం, చూడండి ప్రియులారా. 7, 8 వచనాలు మనం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజునొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాస్త్రముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడి సింహముల బోనులు పడత్రోయబడును. రాజా, ఈ ప్రకారము రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగా శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజగు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేశాను. ఇది చాలా కఠినమైనటువంటి శాసనం. 30 దినాల పాటు దర్యావేషు ఎదుట తప్ప ఏ దేవుడి దగ్గర కూడా ఏ మనవి కూడా చేయటానికి వీల్లేదు. ఎవరయ్యా? అధిపతులు, అధికారులు ఎవరైనా సరే చేయటానికి వీల్లేదు. అలా మనవి చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళని సింహబోనులో పడవేయవలసి ఉంటుంది అనేటువంటి కఠినమైనటువంటి శాసనాన్ని అమలు చేయబడింది. అయితే దానియేలు శాసనం ఉంది, చట్టం ఉంది, చట్టం మీరితే సింహాల బోనుంది అని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ధైర్యం చేశాడు. చూడండి 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు ఊని తన ఇంటి పైగడి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుతూ వచ్చెను. ఇది ధైర్యం ప్రియులారా. ఎక్కడికి వస్తుంది ఈ ధైర్యం అంటే? ప్రార్థన చేస్తేనే ఈ ధైర్యం వస్తుంది, ప్రార్థిస్తేనే ఈ ధైర్యం వస్తుంది అనేటువంటి సత్యాన్ని దానియేలు తెలుసుకున్నాడు. కనుకనే భయంకరమైనటువంటి శాసనం ఉన్నప్పటికీ కూడా, ఎంత భయంకరమైనటువంటి శాసనము ఉన్నప్పటికీ కూడాను ఆయన దాన్ని ఏ విధమైనటువంటి మరి భయపడకుండా దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా స్పష్టమైనటువంటి క్రియ ఇది. ప్రార్థన చేస్తే మనవులు ఇంకెవరి దగ్గరికైనా దేవుడి దగ్గరికైనా చెప్పుకుంటే అతని సింహాన బోను సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరిగినటువంటి దానియేలు భయపడకుండా మన దేవునికి అమ్మారు మోకాళ్ళుని ప్రార్థించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలని వాక్యం మనకి బోధించబడుతూ ఉంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనం నుంచి పౌలు గారు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. చూద్దాం ప్రియులారా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఎవడను కీడులకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎదుట ఎప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, ఎడతెగక ప్రార్థించండి అని మరి పౌలు గారు తెస్సలోనికీయులకు రాస్తూ ఈ వాక్య భాగాన్ని మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి క్రైస్తవుడిగా దేవుని సొంత రక్షగా అంగీకరించడమే కాదు, కానీ ప్రతిదినము ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనం తెలుసుకోవాలని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. నేను మీకు ఇంకొక విషయాన్ని తెలియజేస్తాను. 3వ అంశంగా వాక్య ధ్యానం కావాలి, పఠించాలి, దినదినము వాక్యం చదవాలి. బైబిల్ చదవనటువంటి వారికి ఆ దినాంత ఏదో ఒక రకంగా ఉంటుంది. చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నాకు కూడా ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకోవాలి, రాత్రి చదువుకొని ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు బైబిల్ చదవాలి అనే కోరిక కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే దాని ముందు ఆసక్తి కలిగి ఉంటుంది. మీకు నేను ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7, 8 వచనాలు మనం గమనిస్తే దేవుడే స్వయంగా యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి
నీ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమికి కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించడవు. కాబట్టి వాక్య పఠనము వర్ధిల్లటానికి సోపానం అనే వాక్యం మనకు తెలియజేస్తుంది. యెహోషువతో దేవుడు మాట్లాడాడు, నిత్యము నువ్వు మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా చదువు, పఠించు, దివారాత్రులు దాన్ని ధ్యానించు, మర్చిపోవద్దు అని గుర్తు చేసినటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసినటువంటి వాక్యము కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుతూ దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం మనకి రాయబడుతూ ఉంది. కాబట్టి వాక్య ధ్యానము చాలా ముఖ్యమైనది, పఠించడం చాలా ముఖ్యమైనది, సంకల్పం చేయటం చాలా ముఖ్యమైనది. మీరు గమనించండి, అందులో వారు స్తోత్రాలు, మంత్రాలు, కాబట్టి ఇంకేవేవో గంటలు బట్టి అనేక రకాలుగా వాటిని వదిలివేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా బైబిల్ వాక్యం నోట్లో ఉండాలి. నోరు తెరవగానే వాక్యం ఎక్కడుందో చదువుకోకుండా జ్ఞాపక శక్తిగా ముందుకు రావాలి. అట్లా పఠించినటువంటి వాడు మాత్రమే, మరి దివారాత్రులు దాన్ని ధ్యానించినటువంటి వాడు మాత్రమే వాడు ధన్యుడవుతాడు. అతివాడి నీటి కాలు ఎదన నాటబడినటువంటి ఆకువాడక తన కాలమందు ఫలమిత్తు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగునని వాక్యం కూడా చెప్పబడుతూ ఉంది. ఎప్పుడైతే వాక్యాన్ని భయభక్తులు కలిగి ధ్యానిస్తూ ఉంటావో, భయంతో దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉంటావో, నీవు ధన్యుడు అవుతావని వాక్యం మనకి చెబుతుంది. అటువంటి ధన్యత కలిగినటువంటి వానికి అనేకమైనటువంటి మరి వరాలు, అనేకమైనటువంటి మరి దేవుని యొక్క కృప దాచబడి ఉందని కూడా వాక్యం చెబుతూ ఉంది. కీర్తన గ్రంథం 128వ అధ్యాయంలో కొన్ని మొదటి వచనాలు చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడు అని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఎవరైతే వాక్యాన్ని పఠిస్తూ ధ్యానిస్తూ ఉంటాడో అతడు ధన్యుడవుతాడు. ఎవరైతే ధన్యజీవిగా ఉంటాడో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటాడో వాడి కష్టార్జితాన్ని వాడు తింటాడు. అంతేకాకుండా అతని భార్య పిల్లలు కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని సొంత రక్షకుడు క్రీస్తుని, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నామా లేవా, అనుదినము ప్రార్థిస్తున్నామా లేమా, అలాగే నిత్యము దైవ పఠనము, వాక్య పఠనం చేస్తున్నామా లేమా అనేటువంటిది కూడా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇక 4వ విషయాన్ని మనం గమనిస్తే, ఎఫెసీయులకు రాస్తూ భక్తుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఎఫెసీయులకు రాస్తూ ఆయన చెబుతూ ఉన్నాడు, 6వ అధ్యాయము 1-4 వచనాలు చూస్తే మనం అక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు గమనించబడుతూ ఉన్నాయి. చూడండి పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలో మొదటిది. తండ్రులారా, నీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడు అని పౌలు గారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. 4వ అంశం మనందరికీ తెలుసు, తల్లిని తండ్రిని సన్మానించాలి. వాక్యం మనకు బోధిస్తుంది. పిల్లలారా, ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని సన్మానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు చాలా అరుదుగా కనబడుతూ ఉన్నారు. మరి వృద్ధాశ్రమంలోకి పంపించడానికి
ప్రయత్నం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను గమనిస్తూ ఉన్నాను. పిల్లలు బిడ్డలకి దూరం అవుతూ ఉన్నారు. తల్లిదండ్రుల ప్రేమను చవిచూసి చిన్నప్పటి నుంచి పాలన తల్లిదండ్రుల ద్వారా పొంది తిరిగి పెద్దవారై వారిని పోషించే స్థితికి వచ్చేటువంటి సమయంలో బిడ్డలు అందుబాటులో లేకుండా దూరం అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. కొన్ని పరిస్థితుల్లో వారి కుటుంబాలు చూసుకునేటువంటి స్థితిలో తల్లిదండ్రులకి కొంచెం అలవాటుగా ఉండొచ్చేమో, కానీ తప్పనిసరిగా తల్లిని తండ్రిని సన్మానించాలని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనములో ఈ వాక్యాన్ని మనం చూస్తాం. పిల్లలు చూడండి, పిల్లరా, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడినటువంటి వాగ్దానం ఏంటి పిల్లలు? దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని వాక్యం మనకి చెబుతుంది. ఇదే వాక్యాన్ని మరి ద్వితీయోపదేశ కాండంలో కూడా మనకి చెప్పబడుతూ ఉంది. చూద్దాం, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఈ వాక్య భాగాన్ని మనం ఇంకొక మెట్టుగా గమనిస్తూ ఉన్నాం. చూద్దాం, 5వ అధ్యాయము 16వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడై నీకు క్షేమము కలుగునట్టు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తల్లిని నీ తండ్రిని సన్మానించును. ఇక్కడ 2 విషయాలను గమనిస్తూ ఉన్నాం. నిర్గమకాండంలో నీకు క్షేమము, నీకు దీర్ఘాయుష్మంతుడు అని అంటే, ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో దీర్ఘాయుష్తో పాటు నీకు క్షేమం కూడా కలిగేటట్టుగా నీ తల్లిని తండ్రిని సన్మానించమని అంటూ ఉన్నారు. పౌలు గారు ఇంకొక అడుగు ముందుకేసైతే, తల్లిదండ్రులారా మీ బిడ్డలకు కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్షలోను ఆయన ప్రేమలోను పెంచండి అని అంటూ ఉన్నారు. ఈ రోజు బిడ్డలను గద్దించేటువంటి పరిస్థితి లేదు, కానీ వాక్యం ఏం చెబుతుంది? బిడ్డను దండించినటువంటి తండ్రి కుమారుడికి విరోధి అని వాక్యం చెప్పబడుతూ ఉంది. కాబట్టి బిడ్డలను దండించాలి. నేటి పరిస్థితుల్లో ఈ ఫోన్లు వచ్చిన తర్వాత తినటం కూడా మానేశారు, చదవటం మానేశారు. వారంతా కూడా ఫోన్లకి అతుక్కుపోతూ ఉన్నారు, ల్యాప్టాప్ అతుక్కుపోతూ ఉన్నారు. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారు. ఒక్కగానొక్కడు ఉండటం మూలాన గారాభంగా పెంచడం, అడిగినంత ఇవ్వటం ఒక్కరి జీవితం అయిపోయింది. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి తల్లిదండ్రుల మీదే ఉన్నది. దేవుని శిక్షలో పెంచాల్సినటువంటి బాధ్యత చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర ఆ విషయాన్ని మనం గమనించాలి. ఈ యొక్క సరళిలో మనం మన తల్లిదండ్రులకి ఎలా ఉన్నాం? సన్మానిస్తూ ఉన్నామా? వాళ్ళని చూస్తూ ఉన్నామా? వాళ్ళ దూరం పెడుతూ ఉన్నామా? వాళ్ళ బాగోగులు గమనించలేకపోతూ ఉన్నామా? పరిస్థితులు మనకు అనుకూలించట్లేదా? వాస్తవమే అయినప్పుడు కూడా సమయాన్ని అనుకూలింప చేసుకొని తల్లిదండ్రులను సన్మానిస్తూ వారిని ప్రేమిస్తూ వారితో కలిసి ఉండటం కూడా అత్యవసరమే అనేటువంటి సత్యాన్ని గమనించుకోవాలి, స్వాపరిచి చేసుకోవాలి అని ఒక క్రైస్తవుడిగా మరొక క్రైస్తవునికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది 4వ విషయం. మొదటిది, సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా లేవా? ప్రార్థన చేస్తున్నావా లేవా? అనుదినము దేవుని వాక్యం పఠిస్తున్నామా లేవా? తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ఉన్నాం? మనం సన్మానించే స్థితిలో ఉన్నామా? సంఘానికి దూరంగా ఉంచే పరిస్థితిలో ఉన్నామా అని గమనించుకోవాల్సినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఇదో ప్రాముఖ్యమైనటువంటి విషయం. 5వది, కుటుంబం పట్ల మనం యథార్థతను నమ్మకత్వాన్ని కలిగి ఉన్నామా అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే కుటుంబానికి పెద్ద తండ్రి, కాబట్టి అటువంటి తండ్రిని గురించి చక్కటి వాక్య భాగం మనకి ఇవ్వబడింది. తీసు పత్రికలో మరి చక్కటి వాక్యం మనకి ఇవ్వబడింది. సంఘానికి పెద్ద అలాంటి వాడు, కుటుంబానికి తండ్రి కూడా అలాంటి వాడే. సంఘానికి పెద్దకు ఉండవలసిన అర్హతలు ఏవైతే చెప్పబడ్డాయో తండ్రికి కూడా అలాంటి అర్హతల్ని మూలింప చేసుకోవాలి అని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. తీతు పత్రిక అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మనం గమనించినట్లయితే 6వ వచనంలో చక్కటి విషయాలు మనకు ఉన్నాయి. చూడండి ప్రియులారా, ఎవరైనాను నిందారహితుడును ఏకపత్ని పురుషులను వ్యాపార విషయము నేరము మోపబడిన వాడై అవిధేయుడు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్నట్టు
ఎడల అతివాణిని పెద్దగా నియమించవచ్చును. అటువంటి వాడు తండ్రిగా ఉండాలి. ఏకపత్ని వర్తుడుగా ఉండాలి. బహుభార్యత్వం నిషేధం బైబిల్లో. అందుకే వివాహం అన్ని విషయంలో ఘనమైనది, శాంతి నిష్కలమైనది, వేషాంగులకు స్థానం లేదని మనకి వాక్యం చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఏకపత్ని వృత్తులై ఉండాలి తండ్రి. ఒక భార్యతోనే కాపురం చేస్తూ ఉండాలి. ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తల మధ్య కూడా అనేకమైనటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. అలా కాకుండా నిజ క్రైస్తవుడు ఏకపత్ని వృత్తులై ఉండాలి. ఏ విధమైనటువంటి దురాలవాట్లు లేనటువంటి వాడుగా ఉండాలి. పిల్లల్ని నమ్మకత్వంతో పెంచేటువంటి వాడుగా ఉండాలి అని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అలాంటి స్థితిలో క్రైస్తవుడైనటువంటి నేను, నువ్వు, మనందరం ఉన్నామా? పరిచయం చేసుకోవాల్సినటువంటి వారు. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించడమే కాదు, కుటుంబం పట్ల యథార్థత, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాను. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య, తల్లిదండ్రుల పట్ల బిడ్డలు, బిడ్డల పట్ల తల్లిదండ్రులు నమ్మకత్వాన్ని, యథార్థతను పాటిస్తున్నారు. ఒకరికొకరు అకౌంటబిలిటీ, లెక్కప్పు చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారా లేదా, అబద్ధాలతో కాపురాలు నడుస్తున్నారా, ఈ విషయాల్ని పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. ఇక ఆరో విషయాన్ని గమనిస్తే, అన్యుల నుండి ప్రత్యేకించబడినటువంటి వారుగా మనం ఉండాలి. అన్యులు అంటే ఎవరండి అని అనవచ్చు. ఎవరైతే క్రీస్తుని నమ్మరో, ఎవరైతే విశ్వాసులు కారో, ఎవరైతే క్రీస్తునందు నమ్మకం ఉంటారో, ఎవరైతే ప్రార్థనలో పాల్గొనరో, ఎవరైతే దేవుని వాక్యాన్ని పఠించరో, ఎవరైతే తల్లిదండ్రులను సన్మానించరో, ఎవరైతే కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించరో, వారు అన్యుల కింద లెక్కే. మన సొంత రక్త సంబంధులైనా ఎవరైనా సరే మనకు అన్యుల కింద లెక్కే. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం మనకి బోధిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి వారి వల్లనే మనం చాలా విషయాలని కోల్పోతూ ఉంటాం. అందుకని పౌలు గారు రాస్తూ ఉన్నారు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని విషయాన్ని పౌలు గారు మనకి బోధ చేస్తూ ఉన్నటువంటి సత్యాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి, మీరు విశ్వాసులతో జోడిగా ఉండుడి. ఒక క్రైస్తవుడు అన్యులతో జోడీగా ఉండటం సరైనటువంటి కాదు. విశ్వాసులతోనే జోడీగా ఉండుడి. నీతికి దుర్నీతికి ఏమిటి సాంగత్యము? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలకు ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే పౌలు గారు నొక్కి చెప్తూ, విశ్వాసకి అవిశ్వాసకి తేడా ఉంటుంది, దేవునికి విగ్రహాలకు తేడా ఉంది. ఈ సత్యాన్ని గమనించి అన్యులతో మనం చేరకుండా ఉండినట్లు జాగ్రత్త పడాలి అనే వాక్యం మనకి బోధించబడుతూ ఉంది. పేతురు చెబుతూ ఉన్నాడు మనతోటి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములలో దుర్మార్గులను దూషించురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొంటూ ఉన్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏ విషయాలు అన్యులు మనం దూషిస్తారు, మనం చూస్తాం, అబ్బో వాడి విశ్వాసే కానీ వాడికి అన్ని అలవాట్లు ఉండయి అంట. వాడికి విశ్వాసానికి పేరే ఉంది కానీ భార్య బిడ్డలను సరిగ్గా పట్టించుకోరు అని. వాడికి విశ్వాసానికి పేరు ఉంది కానీ ఏవేవో మాటలు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. ఇది అసభ్యకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు అని తరచుగా మనం వింటాం. అందుకని పేతురు అంటూ ఉన్నాడు, ఏ విషయాల్లో ఏ విషయాల్లో దుర్మార్గులను మిమ్మల్ని దూషిస్తున్నారో, విశ్వాసానికి పేరుంది కానీ ఎన్ని మంచి పనులు కాదు అని చెప్పుకుంటూ ఉంటారు, అలా దూషిస్తున్నారో వాటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండి వాటిని తీసివేసుకుని వారి ఎదుట మీరు సత్ప్రవర్తన కలిగి రేపు దర్శన కాలంలో ప్రభువును మహిమపరిచేటట్టుగా ఉండాలి అని పేతురు మనం ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉన్నటువంటి విషయాన్ని కాబట్టి అన్యుల నుండి మనం ప్రత్యేకించబడినటువంటి వాళ్ళుగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి.
యేసు ప్రభు అంటూ ఉన్నాడు కదా, చాలా ఈ వాక్యాన్ని నేను ఎప్పుడు కూడా మనసులో ఉంచుకుంటూ ఉంటాను. ఎందుకంటే యేసు ప్రభు చాలా కష్టతరంగా మాట్లాడినటువంటి వాక్య భాగంగా నేను దాన్ని నమ్ముతున్నాను. చూద్దాం. 10వ అధ్యాయం, శుభవార్త 10వ అధ్యాయము చాలా కఠినమైనటువంటి వాక్యాలుగా నేను ఎప్పుడు తలస్తాను, కానీ అలాగే ఉండవలసినటువంటి వారు. శుభవార్త 10వ అధ్యాయము జాగ్రత్తగా గమనించండి. 34-35 వచనాలు మనం చూస్తే, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి. శబ్దమునే కాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వారి తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడకుని ఆమె అత్తకుని విరోధము పెట్టవచ్చుని. ఒక మనుష్యుని ఇంటి వారే అతని శత్రువులు అగుదురు అని ప్రభు చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నిజమే, ఒక విశ్వాసికి అవిశ్వాసులైన తల్లిదండ్రులు శత్రువులుగా ఉంటారు. ఒక విశ్వాసికి అవిశ్వాసులైనటువంటి బిడ్డలు శత్రువులుగా ఉంటారు. ఒక విశ్వాసికి అవిశ్వాసులైనటువంటి అన్నదమ్ములు, రక్త సంబంధులే మరి శత్రువులుగా ఉంటారు. వారి మధ్య విరోధం తప్పనిసరిగా ఉంటుంది. అందుకని ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఖడ్గాన్ని మాత్రమే తీసుకొచ్చాను కానీ సమాధానం తీసుకురాలేదు. ఆ ఖడ్గాన్ని మనం ధరించాలి. ఎందుకంటే వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గం అని వాక్యం చెబుతూ ఉంది. ఆ ఖడ్గంతో మనం పోరాడవలసినటువంటి వాదమే ఉన్నాం. అందుకని అన్యుల పట్ల మనం ప్రత్యేకించబడాలి. అన్యులకి మనకు తేడా కనబడాలి అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఒక 7వ విషయాన్ని మనం గమనించినట్లయితే, కోపము, ఆగ్రహము, వీటిని అదుపులో పెట్టుకోవాలి. మానవుడికి సహజంగా కోపం రావటం సహజం. ఎంతటి మానవుడికైనా కానీ కోపం అనేది వస్తుంది. ఇది వాస్తవం. ఎంత సాత్వికైనా సరే కోపం వస్తుంది. యేసు ప్రభు కూడా ఒకనొక సమయంలో కోపపడినట్టుగా మనం చూస్తాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళని చూసి ఆయన కోపపడి ఆ వారు అమ్మేటువంటి బల్లలన్నిటి కూడా పడద్రోసి ఆయన అక్కడ కఠినంగా మరి ప్రవర్తించి మాట్లాడినట్టు కూడా మనం చూస్తున్నాం. కోపం అనేది అవసరమే, పాపం కానీ ఎక్కువ కాలం ఉండకూడదు అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. చూద్దాం పిల్లరా. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 8వ వచనంలో ఏం చెబుతూ ఉందంటే, కోపము మానుడి, ఆగ్రహమును విడిచిపెట్టుడి, వ్యసనపడకము, అది కీడుకే కారణం. అది వాక్యం. 3 విషయాలు ఇక్కడ మనం గమనిస్తాం. ఒకటి కోపము, రెండవది ఆగ్రహము, మూడవది వ్యసనము. ఈ 3 విశ్వాసకు పనికిరాదు. క్రైస్తవునికి ఉండకూడదు. కోపపడకూడదు, ఆగ్రహాన్ని తెచ్చుకోకూడదు, అసూయ పడకూడదు. ఇవి కీడును కలుగు చేస్తాయని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలని వాక్యం మనల్ని బోధిస్తుంది. నిజమే, కోపము చాలా అనర్థాలకు దాటి కోపముతో జీవితాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, మరి అహంకారం జీవితాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కలస్త్రీలకు రాస్తూ అపోస్తులైన పౌలు చెబుతున్నటువంటి మాటల్ని మనం 3వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చూస్తే ఈ విషయాలు మనకు అవుతాయి. చూడండి, కలస్త్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అన్ని వీటన్నిటినీ విసర్జించాలి. క్రైస్తవ్యాన్ని వెళ్ళేటటువంటి వారు కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని, దూషణను, వీటిని వీటన్నిటి కూడా విసర్జించాలి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడు, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారని పౌలు గారు మనతో చెబుతూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలని వాక్యం మనకి చెబుతూ ఉంది. ఈ విషయాన్ని గమనించుకోవాలి. కోపం, ఆగ్రహం, అసూయ, దుష్టత్వం, యూతులు, ఇవన్నీ కూడా దేవునికి దూరపరుస్తుంది. దేవుడి నుంచి మనం ఎడబాటు చేస్తుంది. ఈ విషయాన్ని
గ్రహించాలని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి ఒక క్రైస్తవుడికి కోపం కానీ సంతులనం కానీ ఉండకూడదు, అదుపులో పెట్టుకోవాలని వాక్యం చెబుతుంది. ఈ విషయాన్ని ప్రేమ కలిగి ఉండాలి. మనకి అందరి పట్ల సక్రియంగా వస్తుంది. ప్రేమ మనకు కలిగి ఉండాలి. వ్యామోహం పనికిరాదు, నిరాశ అంతకంటే పనికిరాదు. ఈ విషయాన్ని గమనించుకోమని వాక్యం మనకి బోధిస్తూ మన సత్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మీలాగా నిజ క్రైస్తవునికి పరిశీలించుకోవాల్సినటువంటి విషయాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది కనిపిస్తుంది. చివరిగా లోకములో ఉన్న వాటి కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి అని వాక్యం చెబుతుంది. లోకం కంటే కూడా ఎక్కువగా దేవుని ప్రేమించేటువంటి వారుగా మనం ఉండాలి అని వాక్యం మనకు బోధిస్తుంది. నేను మీకు ఒక ఘట్టాన్ని తెలియజేస్తాను. అందరికీ తెలిసినటువంటి ఘట్టమే యేసు ప్రభుకి పేతురుకి కలిగినటువంటి ఘట్టం. అది యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు కదా. జాగ్రత్తగా గమనించండి. అందరికీ తెలిసినటువంటి సత్యమే ఇది. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్తాను. ఇది మొదటిసారి అడుగు. మరలా రెండోసారి అడుగుతూ ఉన్నాను. యేసు నా గొర్రె పిల్లలను నేర్పమని అతనితో చెప్తాను. మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని రెండవసారి ఆయన అడుగుగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రె పిల్లలను ఖాయము అని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమిస్తున్నావా అని మూడవసారి నన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవే సమస్తం ఎదిగిన వాడు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఇది చక్కటి అనువాదన యేసు ప్రభుకి పేతురుకి. ఈ రోజు ప్రభు మనల్ని అడుగుతున్నాడేమో, ప్రియ విశ్వాసి, ప్రియ క్రైస్తవ విశ్వాసి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నిజంగా అని ప్రభువును మనల్ని అడిగితే సమాధానం ఏంటి ఆలోచించుకోవాలని నేను మీకు తెలియజేస్తాను. లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకం కంటే ఎక్కువగా యేసు ప్రభుని ప్రేమిస్తున్నావా అనేటువంటిది మీకు నువ్వే పరిశీలన చేసుకోవాలని ఇక్కడ వాక్యం ద్వారా మనకు తెలియజేయగలుగుతుంది. నిజమే, లోకాన్ని ప్రేమించడం, లోకం కన్నా కూడా నాకే మీరు ఎక్కువ విలువ ఇవ్వాలి అని అంటూ ఉన్నాడు. లోకంలో ఉన్నాయి మొత్తం కూడా నశించిపోతాయి. ఈరోజు యేసు ప్రభు ప్రత్యక్షమై లేకపోతే వాక్యం ద్వారా, ఓ విశ్వాసి, నన్ను ప్రేమిస్తున్నావా అంటే సమాధానం ఏంటి? లోకాన్నే ప్రేమిస్తున్నావా? ఎందుకంటే ఈ లోకాన్ని నేను జయించాను అంటున్నాడు ఆయన. ఈ లోకాన్ని నేను జయించాను, మీరు కూడా జయించినట్టే అని అంటూ ఉన్నాడు. అలా కాకుండా లోకంతో మమేకమవుతూ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. లోకం నుంచి ఎడబాడటానికి మీరు సిద్ధపడలేదా అని ప్రభు మనం అడగటానికి అవకాశం ఉంది. దాన్ని అడిగితే మన దగ్గర సమాధానం ఏంటి అని మనకు మనం పరిచయం చేసుకోవాలని తెలియజేస్తుంది. లోకాన్ని గురించి చెబుతూ ఉన్నారు పేతురు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో అంటున్నారు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు ధర్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అని మరి యోహాను భక్తుడు మనతో చెబుతూ ఉన్నారు. మరి మనం ఎలా ప్రభు మనం ప్రశ్నించినప్పుడు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, లేదు ప్రభు, నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను, లోకంలో ఉన్నటువంటి ధనాన్ని, లోకంలో ఉన్నటువంటి బిల్లుని, ధనాన్ని, ధన బలగాన్ని ప్రేమిస్తున్నానని చెప్తావా? అధికారాన్ని ప్రేమిస్తున్నానని చెప్తావా? కాదు, ఇవన్నీ నశించిపోయి. కాబట్టి పేతురుని ప్రభు అడిగినట్టుగా
ఈరోజు మనం నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే మన సమాధానం ఏమిటి అని మనమే ప్రయత్నిస్తాం. లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకానికి దూరంగా ఉన్నావా? డబ్బు అవసరమే, ప్రతి మానవుడికి డబ్బు అవసరమే. అవన్నీ మీకు అవసరమని నాకు తెలుసు అని ప్రభుత్వం ముందు మీరు మీకు నీ రాజ్యాన్ని వెతకండి అంటే ఇవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. ఏమి తిందుమో ఏమి త్రాగుతామో అని మీరు చింతించవద్దు. ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు. దేవుని రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ నేను మీకు దయచేస్తానని ప్రభుత్వం. కాబట్టి నిజ క్రైస్తవుడుగా పరిచయం వ్యక్తిగతంగా మనం ఎలా ఉందాం అని పరిశీలించుకోమని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ 8 విషయాలు మనం ధ్యానించాలి. క్రీస్తుని సంతరక్షకుడు అంగీకరిస్తున్నావా? పరిశీలన చేస్తాం. అనుదినము క్రమ తప్పకుండా ప్రార్థన చేస్తున్నావా? కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? బిడ్డలందరూ కూర్చోబెట్టి ప్రార్థిస్తున్నామా? లేకపోతే ఏక మనమే ప్రార్థన చేస్తున్నామా? ఒంటరిగా వాళ్ళు ఏక వ్యక్తిగా ప్రార్థన చేస్తున్నామా? జాగ్రత్తగా. అలాగే ప్రతిదినము దైవవాక్యాన్ని పఠిస్తున్నామా? ధ్యానిస్తున్నామా? బిడ్డల చేత ధ్యానం చేస్తున్నామా? పరిశీలన చేస్తున్నాం. తల్లిదండ్రులు, మనం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మనం సన్మానిస్తున్నామా? లేకపోతే వాళ్ళకి దూరంగా ఉన్నారా? లేకపోతే వాళ్ళని మనం దూరంగా పెడుతున్నాం. ఈ విషయాలను కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. అలాగే కుటుంబం పట్ల మనం ఎలా ఉన్నాం? ఏకపత్ని వృత్తం కలిగి ఉన్నాం. మరి బిడ్డలు సక్రమైన దారిలో పెంచుకోవాలి. ఏ దుర్వ్యసనాలకు లోను కాకుండా ఉన్నారు ఆలోచించారు. ఒకసారి ఎదుటివాడిని మనం ప్రశ్నించే ముందు అదే ప్రశ్న మనకి వస్తుంది. ఆ ప్రశ్న జవాబు ఏమిటి అని మనం అనుకోవాలి. అలాగే అన్యుల పట్ల మనం ఎలా ఉన్నాం? అన్యుల నుంచి ప్రత్యేకించబడ్డారు. వాళ్ళతో మమేకమై వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పరిస్థితుల్లోనే వాళ్ళతో పాటు కలిసి గుర్తుంచుకోండి. మన చుట్టూ ఉన్నటువంటి వారితో మనం కలిసి మీద ఉండాల్సినటువంటి బాధ్యత మనదే. అయినప్పటికీ వాళ్ళలో ప్రత్యేకంగా మనం కనబడాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కోపడుతూ ఉన్నామా? ఆగ్రహం తెచ్చుకుంటూ ఉన్నావా? దుష్టత్వాన్ని కలిగి ఉన్నావా? వీటి విడిచిపెట్టాలి. వీటిని మాట్లాడితే నోట్లో వీటిలో అది చేయలేదు. నిగ్రహించుకోవటానికి ప్రేమ కలిగి ఉండాలి. అందరూ ప్రేమ కలిగి ఉండాలి. వాక్యం నాకు బోధిస్తుంది. ప్రభు అడిగితే నేను నిజంగా నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పే ధైర్యం మాట్లాడతాను. లేకపోతే లోకాన్ని ప్రేమిస్తున్నాను. పరిశీలిస్తున్నాను. నిజ క్రైస్తవులు స్వపరీక్ష చేసుకొని క్రీస్తుతో అంటుకట్టబడినటువంటి క్రీస్తు ప్రేమలో ఎదిగేటువంటి తనతో పాటు తన భార్యను, తన పిల్లలను, తన కుటుంబాన్ని, తల్లిదండ్రులను, రక్త సంబంధులను సంఘంలో వివేకమయ్యి జీవించేటువంటి వ్యక్తిగా నిజ క్రైస్తవులుగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారు. అట్టి కోరికలు నెరవేర్చేటువంటి వారుగా మనం ఉండాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించి నిత్యము తన కృప మన వెంట ఉంటున్నట్లు దేవుడు తన ఆశీర్వాదాలు ముందుగా మనకు అనుగ్రహించిన ఆమేన్. ఆమేన్. ఇలా అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. సహోదరి సహోదరులారా, ఉన్నటువంటి వాక్యము మీకు అట్లా కార్యం చేస్తుందని నమ్ముతున్నాను. దేవుని పట్ల విజేతమైనటువంటి వారికి జీవించడానికి తోడ్పడుతున్నాను నేను విశ్వసిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవుడి వాక్యాన్ని జీవించి ఆశీర్వదించి మనకి వెనుకడికి పరిశుద్ధ పరచాలి. ఆమె ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఉన్నటువంటి వాక్యాన్ని కనపరచండి. సొంత రక్షకుడిగా అంగీకరించాలని మాలో ప్రేరణ కలిగితే అనుదినము క్రమ తప్పకుండా ప్రార్థించేటువంటి వారుగా జీవించాలి అని మమ్మల్ని కోరుకోండి. ప్రతిదినము బైబిల్ పఠనం, ధ్యానం చేసేటువంటి వారుగా ఉండినట్టు మీ కృపమాకు దయచేయండి. తల్లిదండ్రులను సన్మానించేటువంటి వారుగా ఉండనట్టు తల్లిదండ్రులను ప్రేమించేటువంటి గుణాన్ని మాకు అనుగ్రహించండి. కుటుంబం పట్ల యథార్థతను, నమ్మకత్వాన్ని, బాధ్యతలను సక్రమంగా నిర్వహించేటువంటి వారుగా ఉండేటట్లు జీవించండి.
అన్ని జనుల నుండి ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉన్నట్లు కాపాడండి. ముఖ్యంగా లోకాన్ని ఆశించండి, నిన్ను ప్రేమించేటువంటి వ్యక్తులుగా జీవించినప్పుడు కృపద ఇచ్చేయమని మా ప్రార్థనకు తగిన ప్రతిఫలం అనుగ్రహించడం ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామం బట్టి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. సార్ బెనడిక్షన్ ఇవ్వండి సార్. బెనడిక్షన్. అదే మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము చేరిన మనందరికీ, మన పరిచర్యకును, మన కుటుంబాలకు తోడయండి, సంరక్షించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికి రాత్రికాల శుభములు తెలియజేస్తున్నామండి. ఇప్పటి వరకు మనం దేవుని సందేశం ఉన్నాము, దైవ సందేశం. మరి చక్కగా ప్రకటించిన ప్రభుదాస్ గారికి ఇదిగో రక్షణ నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడిన చక్కని సందేశం ఇచ్చిన మరి రక్షణ లేకపోతే మనం విడవబడతాము, మరి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. మన ప్రయాస అంతా నిత్య జీవాన్ని పొందడానికే కదా, దేవునితో యుగయుగాలు ఉండాలి. దానికోసం మరి ఆ విషయాన్ని ఎంతో చక్కగా బోధించిన మనకు ప్రభుదాస్ గారికి ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా, జూమ్ కాల్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నానండి. వెంకట్రావు గారు అందరికి వందనాలండి. మరి జూమ్ కాల్ ప్రేయర్ని క్లోజ్ చేస్తున్నామండి. గుడ్ నైట్ అండి, అందరికి వందనాలండి. మరలా రేపు రాత్రికి అంటే సండే మనకి జూమ్ కాల్ ప్రేయర్ ఉండదు, ఎవరు చర్చికి వాళ్ళు వెళ్తాము. ఎవరైనా వెళ్ళకపోతే ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆరాధన జరుగుతుంది కాబట్టి దానిలో జాయిన్ అవ్వచ్చు. గుడ్ నైట్ అండి, అందరికి వందనాలు. జూమ్ కాల్ ప్రేయర్ క్లోజ్ చేస్తున్నాము.